ఖచ్చితంగా ఉంటాడు. అందుకే శాంతికరమైన జలముల యొద్ద, జలాలు రెండు రకాలు, హడావుడిగా ప్రవహించే జలాలు ఉన్నాయి, మెల్లగా ప్రవహించే జలాలు ఉన్నాయి. శాంతికరమైన జలముల యొద్ద నా దాహం తీరుస్తాడు. అంతేనా? ఇంక అక్కడి నుంచి వరుసగా చెబుతాడు ఆయన, తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఎట్లా పడితే అట్లా కాకుండా ఆయన ముందు నడుస్తూ నన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నీవు నడవవలసిన త్రోవ ఇదే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న త్రోవలను సరళం చేస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. నన్ను అనుసరించు బిడ్డ. తర్వాత గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. మరి అంధకారపు లోయలలో సంచరిస్తే అపాయం కలగదా? ఏం భయం లేదా అంటే నాకు లేదు. ఎందుకు అంటే ఆయన ఉన్నాడు కదా, నా కాపరి ఉన్నాడు కదా. కాబట్టి అందరూ భయపడే వాటికి నేను భయపడను అంటే చెప్తున్నాడు. నా జీవితంలో కూడా గాఢాంధకారపు లోయలు ఉన్నాయి. అందరు మనుషులు ఎలాగైతే బాధలు పడతారో, ఇబ్బందులు పడతారో, ఎత్తుపల్లాల అనుభవాలు అందరికీ ఉన్నట్లే అంధకారపు లోయలలో ప్రయాణం చేసిన అనుభవాలు అందరికీ ఉన్నట్టే నా జీవితంలో కూడా ఉన్నాయి. కానీ నేనైతే భయపడను. ఎందుకంటే ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును నాకు తోడుగా ఉంచుతాడు. అవి నాకు తోడుగా ఉన్నందున అందరూ భయపడే భయంకర పరిస్థితుల్లో సైతం నాకైతే ఆదరణ ఉంది. దేన్ని బట్టి? ఆయన దుడ్డు కర్ర, దండము. మరి నా కాపరి సామాన్యుడు కాదు, నేను నిద్రపోయేవాడినైనా నా కాపరి కునకడు, నిద్రపోడో. ఒకవేళ దేవుని ప్రణాళిక అలాగుండి నిన్ను తీసుకుంటే తప్ప, ఆయన నీకు కృప చూపి ఇంకా భూమి మీద నీ పని చేసే దినములు ఉన్నాడు అనుకో, నీ చుట్టుపక్కల అంతమందికి తెగులొచ్చి మొత్తం చచ్చిపోయినా నీ స్థానానికి చలనం ఉండదు. ఆయన నీకు తోడై ఉండి వారిని చంపినటువంటి అదే తెగులు నీ మీదికి వచ్చిన నీ ప్రాణమునకు ఏ హాని కలగకుండా కాపాడుకుంటాడు. లోకంలో అన్యులు ఒకవేళ దాన్ని బారిన పడి ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు. వారికి లేనిది మనకు ఉన్నది ఒక్కటే, దేవుని కృప. వారికి లేనిది నీకున్నది దేవుని కృప. ఆయన అనుమతి లేకుండా నువ్వు ఎంత కఠినమైన అంధకార లోయల్లో గుండా ప్రయాణం చేసినా, అంధకార లోయలు అంటే ఫస్ట్ లోయ అంటే దిగిపోయేటువంటి స్థలం, అంధకారం అంటే చీకటి, గాఢాంధకారం అంటే అస్సలు కన్ను పొడుచుకున్నా కనరాని చీకటి. అందరికి అలవాటు అయిపోయింది గాఢాంధకారపు లోయ, గాఢాంధకారపు లోయ అని పాడి పాడి అలవాటు అయిపోయింది. అసలు గాఢాంధకారం అంటే ఏంటి, లోయ అంటే ఏంటి, అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఏమీ కనపడదు, అదొక లోయ. ఎక్కడ ఏ సర్పం ఉందో తెలియదు, ఏ క్రూర జంతువు ఉందో తెలియదు, ఎక్కడ ముళ్ళ తుప్పలు ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఊబి ఉందో తెలియదు, ఎక్కడ మెరక ఉందో తెలియదు, ఎక్కడ పల్లం ఉందో తెలియదు. అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, కొన్నిసార్లు మన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అసలు ఏమవుతుందో, ఏం జరిగిద్దో, ఎటు పోతున్నామో, ఎలా అయిపోతామో, చివరికి ఒక కొలిక్కి వస్తామో లేకపోతే అంతటితోనే ముగింపో అర్థం కాని అనుభవాన్ని గాఢాంధకారపు లోయతో పోల్చవచ్చు. అర్థమైందా? వరకు మన క్షేమానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కృప. అందుకే చెప్పాను, ఒకవేళ నీకున్న సమస్యతో ఇతరులు ఒకవేళ నిద్రిస్తే వారికి మిస్ అయింది నీకు కలిగి ఉన్నది ఆయన కృప. నీకొచ్చిన సమస్యల చేతే ఎంతోమంది బలైపోయి ఉండొచ్చు. నీకొచ్చిన సమస్యల చేత, నీకొచ్చిన వ్యాధుల చేత, నీకొచ్చిన ఇబ్బందుల చేత, నీకొచ్చిన అవమానాల చేత, నీకొచ్చిన ఒంటరితనాన్ని బట్టి నీ స్థితిలో ఉన్న ఎంతోమంది యాత్ర ముగించుకొని ఉండొచ్చు. కానీ నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నావు. కారణం ఆయన కృప నీకు తోడై ఉంది. అంధకార లోయల్లో గుండా నువ్వు నడిపించబడవని అని చెప్పలా, తీసుకెళ్తాడు.
అన్ని అనుభవాలు రావద్దు, మరి అన్ని అనుభవాలు చూడొద్దు. చేదు బాధ తెలియకపోతే తీపి విలువ తెలియదు. అర్థమైందా? అందుకే ముందు చేదుని రుచి చూపించి తర్వాత తీపి విలువ అర్థమయ్యేటట్టు చేస్తాడు. కాబట్టి చేదైన అనుభవాల్లో గుండా మారా అనుభవాలు ఉంటాయి, అలాగే మధురమైన అనుభవాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా అంధకార లోయలలో ప్రస్తుతం నేనున్నాను అంటే దేవుని వాక్కు నీకు ప్రత్యక్షమై చెప్తుంది, ఇదిగో నా కృప నీకు చాలు అని. నీ ప్రాణహాని ఉండదు, భయపడొద్దు. నీ కన్నుల ముందు ఎంతమంది రాలిపోయినా జారిపోయినా ఒక సంఖ్య చెప్పేశాడు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు నేను రానేను, నువ్వు భయపడవాకంటున్నాడు ఆయన. ఎందుకు అంటే నువ్వు ఒక మాట అన్నావు చూసావు, అందుకు. దేవా, ప్రభువా, నీవు మేపే గొర్రెను నేను, నీవే నా కాపరివి, నా బలానివి, నా ఆధారానివి, నా ఆశ్రయపురానివి నువ్వేనయ్యా. ఇక నేను ఎవరి వైపు చూడట్లేదు, ఎవరి మీద అనుకోవట్లేదు. నా బలం నీవే, నేను బలహీనపడేది కూడా నీ దగ్గరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికైనా నేను చిక్కినా కూడా నిన్ను ప్రస్తుతించి, నిన్ను గణపరిచి నన్ను వశపరుచుకోవచ్చు ఎవరైనా. ఎందుకంటే నిన్ను బట్టి నేను ఎవరికైనా వశం అవుతాను. కానీ అంటే దాని అర్థం ఏంటి? నా బలం నువ్వే, నా బలహీనత కూడా నువ్వే అని నీవు నన్ను ఆశ్రయంగా చేసుకున్నావు. నా రెక్కల నీడని నీవు నివసించడానికి ఇష్టపడ్డావు కనుక ఇదిగో నేను నీకు తోడై ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడు? నా బ్రతుకు కాలమంతయు ఎంత నిశ్చయతో చూడండి, ఆయన కృప నాకు తోడుగా ఉంది గనుక క్షేమమే. కృపాక్షేమములే నా వెంట వచ్చును అని ఒక నిరీక్షణతో కూడిన మాట మాట్లాడుతున్నాడు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఇంకా మళ్ళీ వేరే దగ్గర ఎక్కడో కోరుకోలా. నేను అరకు లోయలో నివాసము చేసేదను, ప్రకృతి అందాలు చూసుకుంటూ అనలా. మరి లేకపోతే ఊటీకి వెళ్ళి అక్కడున్న చల్లదనంలో నేను నివాసం చేతును అనలా. మన ఏరియా చెప్తున్నాను. అమెరికా పోయి అక్కడున్న అందమైనటువంటి ఆ ప్రపంచంలో నేను నివాసం చేతును అని చెప్పలా. ఎక్కడ ఏ ప్రకృతి సౌందర్యాన్ని ఆయన మాట్లాడలా, మరో ఏ ఆహ్లాదకరమైనది ఆయన మాట్లాడలా. ఆయన చెప్పింది చివరిలో ఒకటే, నా కాపరి ఎక్కడ ఉంటాడో గొర్రెగా నేను అక్కడే ఉంటాను. నా కాపరికి అందుబాటులో ఉంటే అదే నాకు భద్రత. చిరకాలము నేను ఆయన మందిరంలో నివాసము చేసేదను. ఈ మందిరము దేవుని గొర్రె పిల్లలు సేదదీరే దొడ్డి.